ఎక్కువగా తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది, కూటమి గెలవబోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. గతం కంటే ఏదైతే ప్రతిపక్ష పార్టీగా 23 స్థానాలకే వచ్చాయని చెప్పి చాలా హేళన చేసినటువంటి పరిస్థితులను మనం చూసాం. ఇప్పుడు అంతకంటే తక్కువ స్థానాలకే పరిమితమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. కాలం చాలా బలమైనది. ఎవరికి ఎలాంటి పాఠం నేర్పించాలో కూడా ఖచ్చితంగా నేర్పిస్తుందన్న దానికి ఈ ఎన్నికల ఫలితాలే మనకు ప్రత్యక్ష నిదర్శనం. ఇక జాతీయ స్థాయిలో కూడా మనం చూస్తున్నాం. ఎన్డీఏకి ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతోంది. 290 స్థానాల్లో ప్రస్తుతం ఆధిక్యంలో ఉంది. ఇప్పటి వరకు ఒకటి ఏకగ్రీవం కాగా మరొకటి గెలుపు ఖరారైనటువంటి పరిస్థితి. ఇక ఇండియా కూటమి కూడా 233 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఒక స్థానం ఆల్రెడీ గెలిచినటువంటి పరిస్థితి. ఇతరులు చాలా పరిమిత సంఖ్యలో ఉన్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. మొత్తానికి కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా జాతీయ స్థాయిలో మాత్రం ఖచ్చితంగా తారుమారయ్యే పరిస్థితులు మనకు కనిపిస్తోంది. ఇండియా కూటమి కూడా చాలా బలంగా పుంజుకొని మెరుగ్గా ఫలితాలను కూడా రాబడుతున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో ఇక తెలంగాణలో కూడా చూస్తే ఈసారి 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 17 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు చెరిసగం స్థానాలు అంటే 8 స్థానాలు సంబంధించి కూడా దక్కేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇక ఎంఐఎంకు హైదరాబాద్ ఎప్పట్లాగానే వారి ఖాతాలో పడబోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా మనం చూస్తున్నాం. చాలా ఆసక్తిగా ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. ఇక్కడ ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎవరికి ఎన్ని సీట్లు లభించబోతున్నాయి అనేది కూడా. సో మొత్తానికి ఆ సమయం వచ్చింది. మనం చూసాం. ప్రజలు కావచ్చు లేదా పార్టీలు కావచ్చు చాలా మంది ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించి కూడా కూటమి విజయం సాధిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి చాలా స్పష్టంగా. అది కూడా చాలా మెజారిటీలు కూడా చూస్తే చాలా ఎక్కువగా, ఎంత తక్కువగా వేసుకున్నా 20,000, అంతకు మించి కూడా 60,000, 70,000 మెజారిటీలు